ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాలని కాకినాడ బార్ అసోసియేషన్ సెక్రటరీ చెక్క శ్రీనివాస్, లేడీస్ రిప్రజెంటేటివ్ సునీత, కౌన్సిల్ మాజీ మెంబర్ బి గోకుల్ కృష్ణ, మర్ల ప్రవళిక పేర్కొన్నారు. మంగళవారం కాకినాడలో కాకినాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన రాష్ట్ర ల్యాండ్ టైటిలింగ్ చట్టం తక్షణమే రద్దు చేయాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా ప్రవేశపెట్టిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 27/2023 రద్దు చేయాలని అన్నారు. ఈ యాక్ట్ రద్దు చేసే వరకు ఈ నెల 22 నుండి వివిధ రూపాల్లో నిరసన పోరాటాలు చేస్తామని పేర్కొన్నారు. ఈ యాక్ట్ వల్ల ప్రజలకు జరిగే నష్టాన్ని వివరిస్తామన్నారు. దీనివల్ల ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదని ఈ కార్యక్రమంలో సరోజిని, ఉమా గౌరీ, శ్రీదేవి, కె నాగజ్యోతి, దమయంతి, వీరలక్ష్మి, వసంత, దుర్గా, రాజలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మన రాజ్యాంగ హక్కులను ప్రజల ఆస్తులకు భద్రత లేని ల్యాండ్ టైటిలింగ్ యాక్టును మన రాజ్యాంగ హక్కులను ప్రజల ఆస్తులకు భద్రత లేని ల్యాండ్ టైటిలింగ్ యాక్టును మన రాజ్యాంగ హక్కులను భద్రత లేని ల్యాండ్ టైటిలింగ్ యాక్టును మన రాజ్యాంగ హక్కులను ల్యాండ్ టైటిలింగ్ యాక్టును మన రాజ్యాంగ హక్కులను ప్రజల ఆస్తులకు భద్రత లేని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఓకే సార్. నా పేరు శ్రీనివాస్ అండి. నేను కాకినాడ బార్ అసోసియేషన్ సెక్రటరీని. ఈరోజు సామాన్య ప్రజలకి ఏమైనా అన్యాయం జరిగితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేది న్యాయస్థానాల్లో వాటి మెరిట్స్, డిమెరిట్స్ చూడడం, వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ చూడడం, వాళ్ళకి సంబంధించిన వ్యవహారాల్లో అన్నింటిలోనూ ఎగ్జిబిట్స్ కింద మార్క్ అవుతున్న డాక్యుమెంట్స్ పురస్కరించుకుని వాళ్ళు చెప్పే ఆర్గ్యుమెంట్స్, సీనియర్ అడ్వకేట్ చెప్పే ఆర్గ్యుమెంట్స్ని విని మనకున్న చట్టాలను అన్నింటిలో అన్వయించుకుని చాలా కష్టపూరితంగా దాన్ని సివిల్ ప్రొసీజర్ కోర్ట్స్ ఇన్ని కూడా అప్లై చేసి చాలా వర్క్ చేసి జడ్జిమెంట్స్ పాస్ అవుతున్న ఈ తరుణంలో కేవలం ఈ న్యాయ పరిధిలోంచి ఈ చట్టాలు కొత్త చట్టాలు తీసుకొచ్చి న్యాయ పరిధిని తగ్గించాలనే ఉద్దేశంతో కొత్త చట్టాలను తీసుకొచ్చి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగిందండి. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం మొత్తం దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేయాలని చెప్తే కొన్ని రాష్ట్రాల్లో దీన్ని మన కోర్టు జ్యూరిస్డిక్షన్ పోకుండా అమలు చేస్తారు. కానీ మన ఆంధ్రప్రదేశ్ దగ్గర వచ్చేసరికి కోర్టు జ్యూరిస్డిక్షన్ మొత్తం తీసేసి రెవెన్యూ అథారిటీస్కే మొత్తం హక్కులన్నీ ఇచ్చి ప్రతి ఎవరికైతే బాధ్యతగా తమ సమస్యను నిర్వర్తించుకుందాం అనుకుంటారో వాళ్ళు ఆ అడ్మినిస్ట్రేషన్ దగ్గరికి వెళ్ళి సమస్య తీసుకోవాలట, కోర్టుకు రాకుండా. తర్వాత వాళ్ళ అపిలేట్ కోర్టు కూడా వాళ్ళ అపాయింట్ చేసిన ఆఫీసర్, అపిలేట్ అథారిటీని, దాని తర్వాత డైరెక్ట్గా హైకోర్టు. సామాన్యుడికి తగినంత న్యాయం ఈ ట్రిబ్యునల్స్లోనూ అక్కడ జరగకుండా డైరెక్ట్గా హైకోర్టుకి అందించడంలో అసలు సామాన్యుడికి అసలు అందుబాటులో లేని న్యాయంగా తలసనం. దీన్ని కేవలం ఈ న్యాయస్థానాలని సామాన్య పౌరులకి డిస్టెన్స్ని పెంచేసి ఈ అడ్మినిస్ట్రేటర్స్ మధ్యలో దూరి వాళ్ళు అపాయింట్ చేసిన అధికారి నిర్ణయమే ఫైనల్ నిర్ణయంగా అవుతున్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ వ్యతిరేకంగా ఈ కొత్త ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజలకు చాలా నష్టం జరుగుతుంది. ప్లేడర్లకు నష్టం ఏమీ లేదు. ప్లేడర్లు ఏ కోర్టుకైనా వెళ్తారు, ఎక్కడైనా వెళ్తారు. కానీ ఈ యాక్ట్ వల్ల వచ్చే నష్టం ప్రజలకే వస్తుంది తప్ప ప్లేడర్లకు మాత్రం కాదు. చాలామందికి అబ్బు ఏంటంటే ఇది ప్లేడర్ల కోసమే స్ట్రైక్ లాగా కనబడుతున్నది. కానీ అది కాదు. మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం చూస్తే కూడా 3 సెక్షన్లు విడిగా ఉంటాయి: లెజిస్లేచరు, అడ్మినిస్ట్రేటివ్, జ్యుడిషియరీ. ఈ ఒక పవర్లోంచి ఒకళ్ళు ఇంటర్ఫియర్ అవడానికి కూడా లేదు. ఇప్పుడు ఉన్న కోర్టుకు ఉన్న పవర్ అంటే జ్యుడిషియరీ ఉన్న పవర్ తీసుకొచ్చి వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ సొసైటీకి తీసుకెళ్ళిపోతుంది. రెండోది ఉన్న చట్టాలన్నీ తీసేసి న్యాచురల్ జస్టిస్ ప్రకారం చేయాలంట. అంటే ఎవరికి తోస్తే వాళ్ళకి అది న్యాచురల్ జస్టిస్. అలా చేస్తాం వల్ల రాజకీయ నాయకులు లబ్ధి పొంది ఎవరికైతే ఆర్డీఓలు వీళ్ళంతా మన అందరికీ తెలుసు, రెవెన్యూ ఆఫీసర్స్ కానీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కానీ మనకి రాజకీయాలకు ముందు ఉంటారు. ఈ యాక్ట్ వల్ల మొత్తం వాళ్ళకి పవర్ ఇచ్చేయటం వల్ల మొత్తం అంతా కూడా మనకి సామాన్య ప్రజలకు చాలా నష్టం చేకూరుతుంది. అంచేతే ముందుగా ఆలోచించి ఈ యాక్ట్ని రద్దు చేయాలని మేము కోరుతున్నాం. రెండోది, యాక్ట్ ఉన్నా వాళ్ళు రిజిస్టరింగ్ అథారిటీస్ పెట్టుకోవచ్చు, కానీ
డిస్ప్యూట్స్ వాళ్ళు తేల్చాలంటలో కూడా చాలా తప్పు ఉంది. ఇదంతా కూడా కాన్స్టిట్యూషన్ కూడా వ్యతిరేకంగా ఉంది. అంచేత ప్రాథమిక హక్కులన్నీ కూడా తీసేస్తున్నారు. అంచేత ఈ యాక్ట్ రద్దు చేసి ప్రజలకి న్యాయం. లేడీ రిప్రజెంటేటివ్ ఆఫ్ కాకినాడ బార్ అసోసియేషన్. ఈ రోజున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక యాక్ట్ని, ఒక ఉపయోగం లేని యాక్ట్ని ఒకటి ప్రవేశపెట్టారు. దానివల్ల ప్రజలకు నష్టం ఎక్కువే జరుగుతుంది. ఈ ప్రజలకు జరిగే నష్టం మనం కాపాడాలి. ప్రజలు ఏ రకంగా నష్టపోకుండా ఈ యాక్ట్ వల్ల ప్రజలకి మేలు కన్నా నష్టం ఎక్కువ జరుగుతుంది. ఈ రోజున అడ్వకేట్స్కి నష్టం జరగడం కన్నా ప్రజలకే నష్టం జరుగుతుంది. ఈ రోజున ఏదైనా సరే గొడవకి మూల కారణం ఏంటి? డబ్బు, ఆస్తులు. ఆ డబ్బు ఆస్తుల గురించే గొడవలు, కొట్లాటలు, హత్యలు కూడా జరుగుతాయి. అడ్వకేట్స్కి అయితే కేసులు ఎలాగో ఉంటాయి, సివిల్ కేసులు కాకపోతే క్రిమినల్ కేసులు ఎక్కువ వస్తాయి. ఆ రకంగా ఆలోచించుకున్న ప్రజలకి ఏ రకంగానూ ఉపయోగం లేని ఇటువంటి చట్టాలని పైకి తీసుకురావడం వల్ల చాలా ప్రజలకే నష్టం ఎక్కువ జరుగుతుంది. మేము మా లేడీ అడ్వకేట్స్ అందరం కలిపి ఈ రోజున నిరాహార దీక్ష చేయడానికి పూనుకున్నాము. అందరం కలిసి ఈ దీక్షని కొనసాగిస్తున్నాము. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది పూర్తిగా రద్దయ్యే వరకు న్యాయవాదులు అందరూ కలిసి పోరాడాలని చెప్పి మేము అనుకుని ఈ నిరాహార దీక్షకి ఉద్యమాన్ని లేవదీశాం.